రైతే రాజు రైతే రాజు రైతే రాజు. హాయ్ అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు పీర్జాదిగూడ హైదరాబాద్లో ఉన్నాం. మనతో పాటు శ్రీరామ్ గారు ఉన్నారు. శ్రీరామ్ గారిని అడిగి డైరీ ఫామ్ ఎలా రన్ అవుతుంది, ఏం వాడుతున్నారు, ఎలా సక్సెస్లో ఉన్నారు కనుక్కున్నాం. నమస్తే శ్రీరామ్ గారు. నమస్తే అండి. సార్ మీరేం చదువుకున్నారా, ఏం చేస్తున్నారు? నేను 10th చదివానండి. 10th వరకు చదివారా? తర్వాత డైరీ ఫామ్ అండి. డైరీ ఫామ్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఈ డైరీ ఫామ్లో? నేను 10 సంవత్సరాల నుంచి ఉన్నాను. 10 సంవత్సరాల నుంచి. ఓకే ఓకే. ఇప్పుడు డైరీ ఫామ్లో ఈ ఆదిత్య మినరల్ మిక్చర్ ఎలాంటి ప్రాధాన్యత ఉంది, ఎలా వాడుతున్నారు? ఇదైతే టైంకి సూడి కడుతున్నాయండి. టైం టు టైం మనకి పాలు తీసేయడానికి షేపులు గట్ట వచ్చి పాలు అధిక లాభానికి బాగా వస్తున్నాయి. ఓకే ఓకే. పాలు పెరిగిందా? పాలు పెరిగినాయి. ఓకే. ఆకలి ఎలా ఉందండి పెడుతుంటే? ఆకలి బాగానే ఉందండి. అంటే గడ్డి గట్టి వరకు వేస్ట్ అయ్యేది, ఇప్పుడు అంత వేస్టేజ్ లేదు. మినరల్స్ అన్ని బాగా అందుతున్నాయి. మినరల్స్ అయితే బాగా అందుతున్నాయండి. దీని వాసన ఎలా ఉందండి? అవి తినేటప్పుడు బాగా తింటాయా? తినేటప్పుడు బాగానే తింటాయండి. మామూలుగా కొన్ని పెడితే తినవు కదా? లేదండి, ఇది దానాలు కలిపేస్తాం, అసలు దానా గట్ట ఏముండదు, మొత్తం తినేస్తాయి. మంచి స్మెల్ గట్ట బాగానే వస్తుంది అండి. ఓకే ఓకే. చిక్కదనం అంతా ఎలా ఉంది సార్? చిక్కదనం కూడా బాగానే ఉండండి. ఇది వరకు పలచకుండా ఖాతాలో కూడా మంచి ఇదిగా ఉండేవారు, ఇప్పుడు వాళ్ళు కూడా మంచి బాగున్నాయి అంటున్నారు. పెరుగు అంత బాగా, పెరుగు గట్ట మంచి గట్టిగా రాయిలాగా అవుతుంది. ఖాతాలు కూడా పెరిగినాయండి ఈ మధ్య. వాడిన నుంచి. ఓకే ఓకే. ఇంతకు ముందు ఇది వాడక ముందు ఎలా ఉండేది సార్? వాడక ముందు అంటే నార్మల్ పాలు లిమిట్ ఎక్కువ గుమ్మిని సూడు కట్టగా ఉండేవి కాదు. సూడు కట్టే కాదు. టైం టు టైం ఎదగ గట్ట వచ్చేవి కాదు. మళ్ళీ మనం డాక్టర్ని ఎగేసి దానికి మందులు మెడిసిన్లు అని ఎక్స్ట్రా ఖర్చులు ఎక్కువైపోయాయి. ఓకే. ఇది వాడడానికి సూళ్ళు బాగా కడుతున్నాయి. కూడా లాభం, పాలు అది బాగా ఇస్తున్నాయి. ఎక్కువ వస్తున్నాయి. అంటే అరుగుదల ఎలా ఉందండి? అరుగుదల బాగానే ఉందండి. ఇది దీంట్లో మీకు శతావరి హెర్బల్ కూడా ఉంటది కాబట్టి ఇంకా మీకు మామూలుగా శతావరి ఉండదు. ఇట్లా హెర్బల్ ప్రోడక్ట్ కూడా కాబట్టి అలా ఉంటది. అంటే ఇప్పుడు హీటింగ్ కు ఇంత ముందు వచ్చేది కదా? కరెక్ట్ టైంకి వచ్చేది కాదండి, ప్రాబ్లం అయ్యేది. అది బరే కండిషన్ లో ఉండేది వచ్చేది కానీ మాదిరి ఉండేది వచ్చేది కాదు సరిగ్గా. ఇప్పుడైతే అన్ని బాగా వస్తున్నాయండి. హీటింగ్ వస్తున్నాయండి. ఒక వేరే రైతులకు ఎవరికైనా చెప్తున్నారా? చెప్తున్నా అండి. ఇక్కడ దగ్గర మా చుట్టుపక్కల నేను సజెషన్ అయితే ఇదే చేస్తాను. ఎంత రేటింగ్ ఇస్తారు మీరు? 5 కు రేటింగ్ అయితే 5 రేటింగ్ ఇస్తాను. 5 రేటింగ్ ఇస్తాను నేను. ఓకే ఓకే. కాల్షియం వాడుతున్నారా? కాల్షియం 2 వాడతానండి. కాల్షియం ఎలా సార్ వాడడం వల్ల ఏం లాభాలు ఉన్నాయి? అది వాడడం వల్ల బర్రె ఇంప్రూవ్మెంట్ బాగుంటదండి. స్ట్రాంగ్ గా ఉంటది. అది కాక లోపల దుడ్డులు గట్ట ఇప్పుడు సూడి కట్టినప్పుడు ఉంటాయి కదా, లోపల ఒకటి వీక్ గా లేకుండా కొంచెం పుష్టిగా వస్తుంది. మెయిన్ అది కాక ఇప్పుడు పాలు చేస్తాం కదా, పాలు తీస్తుంటేనే షేపుల పైన ఉంటాయి. మన టైంకి పాలు తీసే టైంకి షేపులు వస్తాయి, ముందే రాకుండా ఆ టైంకి వస్తాయి. కాల్షియం లో సీక్రెట్. ఓకే. మీరంతా ఆదిత్య అనే వాడతారా? ఆదిత్య కాల్షియం ఇదే వాడతాం. ఓకే ఓకే. అంటే పాలల్లో కాల్షియం పోతా ఉంటుంది కాబట్టి కాల్షియం కంపల్సరీ వాడాలి. డబుల్ స్ట్రెంత్. అంటే ఇప్పుడు అనిమల్ బాగా లేచి నిలబడుతుంది, స్ట్రాంగ్ గానే ఉంటాయండి. ఓకే ఓకే. ఈ రెండు ఎట్లా వాడుతున్నారండి? ఇది 100 grams వాడతా అండి పర్ డే. ఇది వచ్చేసి 150 grams వాడతా పర్ డే. అట్లా నెలంతా వాడతా. ఓకే. పొద్దునే సాయంత్రం వాడతారా? ఒకటే పూట వాడతారు. ఓకే ఓకే. ఈ రెండు వాడడం వల్ల మామూలుగా పాలు ఎంత పెరిగాయండి? ఒక గేదెకి ఎన్ని పెరిగాయి? ఎన్ని పెరుగుతాయండి? ఒక గేదెకి వచ్చేసి మాక్సిమం ఒక 2 లీటర్లు పెరిగాయి ఈ రెండు వాడడం వల్ల. ఓకే. ముందుకు వాడక ముందు, వాడిన తర్వాత ఇంప్రూవ్మెంట్ అయితే బాగా వచ్చింది. ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు సార్ ఇది? మేము దగ్గర 5 సంవత్సరాల నుంచి వాడుతున్నాం. 5 సంవత్సరాల నుంచి వాడుతున్నారు. ఓకే. 5 సంవత్సరాలు. ఓకే ఓకే. అంటే మీరు అయితే మరి వేరే రైతులకు సజెస్ట్ చేస్తానండి. ఇది కంపల్సరీ. ఇదైతే ఇంప్రూవ్మెంట్ బాగుంది. మేము 4 సంవత్సరాల నుంచి ఇదే వాడుతున్నాం.